ఎవరండి మీరు? మేడం, ఇది గోపి సార్ గారి ఇల్లేనా? అవును. మీరెవరు? నేను గోపి సార్ వాళ్ళ ఆఫీస్‌లో పనిచేస్తున్నాను. అక్కడ నేను ప్యూన్‌గా ఉన్నాను. మీరు గోపి వాళ్ళ భార్యే కదా? అవునండి. మీరెందుకిక్కడికొచ్చారో చెప్పండి? అదే మేడం. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైందండి? మేడం, మీ హస్బెండ్‌కి యాక్సిడెంట్ అయింది మేడం. ఆ! ఏంటి? ఎలా జరిగింది? మేడం, ఆయన ఆఫీస్ నుంచి వస్తుంటే రోడ్డు మీద వేగంగా ఒక లారీ గుద్ది యాక్సిడెంట్ అయింది మేడం. బ్లడ్ చాలా లాస్ అయింది మేడం. సార్ కండిషన్ కూడా ఇప్పుడు చాలా క్రిటికల్‌గా ఉంది మేడం. ఆయన్ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాం. మీకు ఈ విషయం చెప్పాలని వచ్చాను మేడం. మీరు వెంటనే వస్తారా? అయ్యో! నేనొస్తాను. ఏ హాస్పిటల్? మేడం, నందిత హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాం. పదండి వెళ్దాం. రండి. మేడం, వచ్చేటప్పుడు కొంచెం డబ్బులు కూడా తీసుకురండి మేడం. ఆ! ఓకే అండి. ఎంత డబ్బు కావాలి? మేడం, సార్ ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు మేడం. ఒక ₹1,00,000 అవ్వచ్చు మేడం. వెంటనే ఆపరేషన్ చేయాలంటున్నారు. అయ్యో! నా దగ్గర ఇప్పుడంత లేవు. ఇంట్లో ఒక 20, 30 వేలుంటాయి అంతే. సరే, మిగతావి ఏటీఎంలో విత్‌డ్రా చేద్దాం. ఆ! హ్మ్. ఓకే. హ్మ్. ఓకే మేడం. త్వరగా రండి. హ్మ్. ఏమైంది మేడం? ఎందుకు ఆగారు? నేనొకసారి నా భర్తకి కాల్ చేస్తాను. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. ఏంటండి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? మేడం, యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్ ఎక్కడో పడిపోయింది మేడం. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టే నేను ఇక్కడికొచ్చాను. ఇతనెవరో కూడా తెలీదు. నా భర్తకి యాక్సిడెంట్ అయిందని అంటున్నాడు. తెలియని వాడితో బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు. మ్మ్. ఇప్పుడేం చేద్దాం? ఆ, నా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఉన్న మేనేజర్కి కాల్ చేద్దాం. మేడం, ఎవరికి కాల్ చేస్తున్నారు? మీ ఆఫీస్కే కాల్ చేస్తున్నాను. అదేంటి మేడం, ఆఫీస్ నుంచి నేనొచ్చాను కదా! అయితే నా మీద మీకు నమ్మకం లేదా? అయితే మీరే హాస్పిటల్‌కి వెళ్ళండి. నేను సరే, వెళ్తాను. నేను వెళ్తాను. మీరు వెళ్ళండి. సరే. ఇదేంటి, ఏదో కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. హలో, హలో, నేనేనే. ఏమండి? ఎలా ఉన్నారు? మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. ఐసీయూలో ఉన్నారని కూడా చెప్పారు. ఏంటి? నేను ఐసీయూలో ఉన్నానా? ఎవరు చెప్పారు? ఎవరో మీ ఆఫీస్ నుండి వచ్చారు. మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. డబ్బు తీసుకురమ్మన్నారు. నేను కూడా బయలుదేరానండి. కానీ డౌట్ వచ్చి ఆగిపోయాను. అలాగా? అదృష్టవశాత్తు నువ్వు వెళ్ళలేదు. నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో నా ఫోన్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఆహా. నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో నీకు చెప్పడం మర్చిపోయాను. నా ఫోన్కి కాల్ చేసి చూస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నాకు తెలిసి ఎవరో నా ఫోన్ని కొట్టేశారనుకుంటున్నాను. అందులో మన డీటెయిల్స్ అన్నీ వెతికి చూసి మన అడ్రస్ కనిపెట్టి నీతో ఇలా గేమ్ ఆడుకున్నారనుకుంటాను. ఎలా ప్లాన్ చేస్తున్నారో చూసావా? ఇలాగే పోయిన వారం ఒక అమ్మాయిని తీసుకువెళ్ళి తన దగ్గరున్న డబ్బు నగలు అన్నీ లాగేసుకుని తర్వాత చంపేశారు. అదృష్టం కొద్దీ నువ్వు తెలివిగా ఆలోచించి తప్పించుకున్నావు. అమ్మో, అవునా? ఉమ్, సరే, నువ్వు కంగారు పడకుండా ఉండు. ఒకవేళ అతను తిరిగి వచ్చాడు అనుకో, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. ఓకేనా? ఆ, నేను సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేస్తాను. సరేనా? సరేనండి. సరే, ఉంటాను. అమ్మో, ఎంత ప్రమాదం నుంచి తప్పించుకున్నాను.